అసెంబ్లీ ఎప్పుడు జరిగినా సరే వారిది అదే తీరు, అదే వ్యవహార శైలి. ఏదో ఒక అల్లరి చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సభను జరగకుండా చేయాలనే ఎజెండా తప్ప ప్రజల ప్రయోజనాలు వారికి ఏ మాత్రం పట్టవు. దీనికి నిదర్శనమే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల రెండవ రోజున టీడీపీ సభ్యుల అనుచిత అసభ్య ప్రవర్తన. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల అసభ్య అనుచిత ప్రవర్తన. స్పీకర్ పట్ల అవమానకరంగా ప్రవర్తించిన టీడీపీ ఎమ్మెల్యేలు. స్పీకర్ పైకి కాగితాలు చింపి విసిరేసిన టీడీపీ ఎమ్మెల్యేలు. స్పీకర్ను అవమానపరిచేలా నినాదాలు, విజిల్స్. టీడీపీ సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేసిన స్పీకర్ తమ్మినేని. అసెంబ్లీ సమావేశాలను తమ పబ్లిసిటీకి ఉపయోగించుకోవాలనే అజెండాలో భాగంగా టీడీపీ సభ్యులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. మొదటి రోజున గవర్నర్ ప్రసంగాన్ని వినకుండా వాకౌట్ చేసిన వారు బడ్జెట్ సమావేశాల రెండో రోజున కూడా తమ తీరును మార్చుకోలేదు. స్పీకర్ తమ్మినేనిపై పేపర్లు విసిరి అసెంబ్లీలో గందరగోళం సృష్టించారు. ఈ దశలో టీడీపీ సభ్యులు తమ తీరును మార్చుకోవాలని మంత్రి అంబటి రాంబాబు సూచించారు. సభ సాంప్రదాయాలను పాటించాలని, వ్యవహార శైలి మార్చుకోవాలని సున్నితంగా హెచ్చరించారు. నిరసన తెలిపే విధానం ఇది కాదని హితవు పలికారు. ఈ రెడ్ లైన్ దాటి పైకి వచ్చారు, అక్కడ కూర్చున్నారు, మాట్లాడుతున్నారు. పేపర్లు చించి మీ మీద వేయటం వల్ల అవమానం జరుగుతుందని మేము ఫీల్ అవుతున్నాం. ఈ విధంగా రెచ్చగొట్టే చర్యలు చేస్తే అది మర్యాద కాదు అని మనవి చేస్తున్నాను. మరొక్కసారి మనవి చేస్తున్నాను, మీరు కాగితాలు చించి స్పీకర్ మీద వేయటం అనేది మీరు అవమానకరంగా వ్యవహరిస్తున్నారు. మా సభ్యులను, సభను రెచ్చగొడుతున్నారు. జాగ్రత్త. మరొకసారి చెప్తున్నా, మీరు ఎంతసేపు అయినా నిరసన చెప్పండి. మీరు ఇక్కడ కూర్చుని ఎవరు లేరని కాదు, ఊరికి కాగితాలు చింపి స్పీకర్ మీద వేసి అవమానకరంగా మాట్లాడటం, అవమానకరంగా జెక్చర్స్ ఇవ్వటం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం. అది తప్పుపడుతున్నాం, అది సాంప్రదాయం కాదని చెప్తున్నాం. అలా చేయటం వల్ల మేము రెచ్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా సున్నితంగా హెచ్చరిస్తున్నాం. అటు స్పీకర్ చెప్పినా, ఇటు వైఎస్ఆర్సీపీ సభ్యులు సూచించినా టీడీపీ సభ్యులు తమ తీరును మార్చుకోలేదు. సభ కొనసాగకుండా పదే పదే అడ్డుపడ్డారు. అంతేకాదు అత్యంత అమర్యాదకరంగా వ్యవహరిస్తూ సభలో విజిల్స్ వేశారు. గవర్నర్ గారు చెప్పిన ప్రసంగంగా మాట్లాడుతుంటే కూడా వీళ్ళు విధంగా బిహేవ్ చేస్తున్నారంటే ఎంత దారుణం అధ్యక్ష. వీళ్ళు అసలు గవర్నర్ గారి మీద గౌరవం లేదు, మీ స్పీకర్ గారి చైర్ మీద గౌరవం లేదు. ఏదో ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలు ఆ విజిల్స్ ఏంటి అధ్యక్ష, ఆ పేపర్లు చింపి వేయటం ఏంటి అధ్యక్ష. అధ్యక్ష, ఇది నిజంగా అసెంబ్లీని కూడా కించపరిచే విధంగా ఉంది అధ్యక్ష వీళ్ళు చేసే ప్రవర్తన. మీ ప్రవర్తన అధ్యక్ష, ఇక్కడ గట్టిగా చూస్తే 10 మంది లేరు అధ్యక్ష. మొన్న 23 సీట్లు వచ్చినాయి, ఇప్పుడు 10 మంది మిగిలారు. ఈసారి ప్రజల్లోకి వెళ్తే 10 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. దాంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీ సభ్యులను ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. బడ్జెట్ సమావేశాల మొదటి రోజున కూడా టీడీపీ సభ్యులు రాజ్యాంగాన్ని అవమానపరిచేలా వ్యవహరించారు. గవర్నర్ ప్రసంగాన్ని వినకుండా పదే పదే రన్నింగ్ కామెంటరీ చేశారు, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారు తీరు మార్చుకోవాలని వైఎస్ఆర్సీపీ సభ్యులు సూచించినా సరే వినలేదు. కాసేపు హడావిడి చేసి గవర్నర్ ప్రసంగం కొనసాగుతూ ఉండగానే వాకౌట్ చేశారు. తమకు అసెంబ్లీ సమావేశాల పట్ల, గవర్నర్ ప్రసంగం పట్ల ఏమాత్రమూ గౌరవం లేదని మరోసారి నిరూపించుకున్నారు. సాధారణంగా అసెంబ్లీ సమావేశాల ప్రారంభ సమయంలో గవర్నర్ ప్రసంగాన్ని అన్ని పార్టీల సభ్యులు వింటారు. ఆ ప్రసంగం పట్ల స్పందించాలంటే గవర్నర్ ప్రసంగంపై జరిగే ధన్యవాద తీర్మానం సమయంలో స్పందిస్తారు. ఆయా పార్టీలు తమ అభిప్రాయాలను తెలియజేస్తాయి. కానీ ఏపీలో విచిత్రంగా టీడీపీ సభ్యులు ఆ పని చేయడం లేదు. ప్రసంగం ప్రారంభం కాగానే నిరసన తెలపడం, వ్యాఖ్యలు చేయడం, వాకౌట్ చేయడం చేస్తున్నారు. తమకు గవర్నర్ పట్ల, రాజ్యాంగం పట్ల ఏమాత్రమూ అవగాహన లేదని చెప్పకనే చెబుతున్నారు.